దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రయాణం అనూహ్యంగా సాగుతోంది. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ దూసుకెళ్తోంది. అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. విజయం అసాధ్యం అన్న చోట గెలిచి చూపిస్తోంది. అదే సమయంలో విజయావకాశాలు పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్ మాత్రం గెలుపు తీరాన్ని చేరడం లేదు. స్వయంకృతాపరాధంతో అధికారాన్ని హస్తం చేజార్చుకుంటోంది. మరోవైపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా కమలం సునాయాసంగా వికసిస్తోంది. అసలు దీనికి కారణాలేంటి? బీజేపీని కాంగ్రెస్ ఎందుకు ఓడించలేకపోతుంది అనేది విశ్లేషించుకుందాం. నేను దీపా, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. రాజకీయాల్లో గెలుపంత ఈజీ కాదు. ప్రజల నమ్మకం పొందాలి, ప్రత్యర్థుల వ్యూహాలని చిత్తు చేయాలి, సొంత పార్టీలో అసంతృప్తి లేకుండా చూసుకోవాలి, సామాజిక సమీకరణాలు అనుకూలంగా మలుచుకోవాలి, అన్ని రకాల అస్త్రశస్త్రాలతో ఎన్నికల సమరానికి సిద్ధం కావాలి. అయితే గత కొన్నేళ్లుగా దేశంలో ఎన్నికల తీరు, ఫలితాల తీరు చూస్తే ఈ విషయంలో కాంగ్రెస్కి అందనంత ఎత్తులో బీజేపీ ఉంది అని చెప్పొచ్చు. గెలుపు కోసం అన్ని రకాలుగా సంసిద్ధమవడం, ఐక్యంగా పోరాడటం కమలంలో కనిపిస్తుంది. అదే సమయంలో వర్గపోరు, ఎన్నికల ముందు హడావిడి మాత్రమే కాంగ్రెస్లో కనిపిస్తుంది. రాజకీయాల్లో గెలుపు ఓటములకి భిన్న కారణాలు ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ పాలనలో చేసిన తప్పుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఎంతకాలం వీళ్ళుంటారు, మరొకరికి ఛాన్స్ ఇద్దామని ఆలోచించడం వల్ల అధికారం కోసం ఎదురు చూస్తున్న పార్టీలని విజయం వరిస్తుంది. ఇక పాలనలో తాము చేసే తప్పిదాలతో పాటు విపక్ష పార్టీలు చేసే పోరాటాలు కూడా గెలుపు ఓటములకి మరో కారణం. అయితే కొంతకాలంగా విపక్షాలు పోరాటాలు చేయడం కొంతవరకు ఆపేశాయి. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాలపై అసంతృప్తికి గురవుతున్నారు కాబట్టి, తామై ప్రత్యామ్నాయం కాబట్టి తమనే గెలిపిస్తారని అనుకుంటున్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అది అంత సులువు కాదని తాజాగా హర్యానా ఫలితాలతో తేలిపోయింది. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ అంతకు మించి పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని అనుకుంటే కుదరదని కాంగ్రెస్ పార్టీకి మరోసారి అర్థమై ఉంటుంది. గత 10 ఏళ్లుగా హర్యానా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. అయితే దాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పెద్ద ప్రయత్నాలు చేయలేదు. బీజేపీపై కోపంతో తమకే ఓటేస్తారని 7 గ్యారంటీలు ప్రకటించి గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే బీజేపీపై కోపం ఉన్నా ప్రజలు మాత్రం కాంగ్రెస్కు ఓటు వేయలేకపోతున్నారు. ఓటర్లలో ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ కల్పించలేకపోతోంది. ఫలితంగా చేజేతుల అధికారాన్ని కోల్పోతోంది. ఇక తాజా హర్యానా ఎన్నికల ఫలితం నుండి కాంగ్రెస్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాలని పరిశీలిస్తే ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడం కాంగ్రెస్కు సవాల్గా, సమస్యగా మారింది. బీజేపీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నా, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ని మాత్రం ప్రజలు ప్రత్యామ్నాయంగా గుర్తించడం లేదు. ఆ పార్టీ అరాకొరగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత 25 ఏళ్లకు పైగా గుజరాత్లో వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఎప్పుడూ కాంగ్రెస్ను అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయంగా చూడలేదు. మధ్యప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. అతి కష్టం మీద ఓసారి అధికారంలోకి వచ్చినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఘోరంగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లో కూడా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సైతం బీజేపీ రెండోసారి గెలవకుండా ఆపలేకపోయారు. అధికార వ్యతిరేకతను అందుకోలేకపోయారు. ఉత్తరాఖండ్లో కూడా అదే పరిస్థితి ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత ప్రభావం పెద్దగా చూపడం లేదు. ఇక హర్యానాలో బీజేపీ విజయం అసాధారణమని చెప్పాలి. బీజేపీ విజయాన్ని ఒక్కరు కూడా అంచనా వేయలేదు. అయితే బీజేపీ మాత్రం భారీ విజయాన్ని సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి అంతకంటే భారీ విజయం సాధించింది. దీనికి పలు కారణాలున్నాయి. స్థానిక పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవడం కూడా కలిసి వచ్చింది. జననాయక్ జనతా పార్టీ బలహీనపడ్డం కమలానికి కలిసి వచ్చింది. హర్యానాలో బీజేపీపై వ్యతిరేకత ఉంది, కానీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయింది.
అధికార వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇతరులకు ఓట్లు వేయడం దండగా అన్న భావనను కల్పించడంలో బీజేపీ విజయం సాధించింది. ఎలా చూసినా ఎలక్షనీరింగ్ చేయడంలో తమని మించిన పార్టీ లేదని కమలం పార్టీ మరోసారి నిరూపించినట్లయింది. బీజేపీ విషయంలో ఆ పార్టీ వ్యూహాలదే కీలక పాత్ర. మరోసారి కాంగ్రెస్ వైఫల్యం సైతం స్పష్టంగా బయటపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ నుండి బీజేపీ త్వరగా కోలుకుంది. వేగంగా పుంజుకుని అధికారాన్ని దక్కించుకుంది. మూడవసారి హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సామాజిక ఇంజనీరింగ్ నుండి ఎన్నికల వ్యూహాల వరకు అన్నింటికీ పదును పెట్టి తిరుగులేని విజయాన్ని సాధించింది బీజేపీ. అభ్యర్థుల ఎంపిక నుండి మొదలు పెడితే కుల సమీకరణాల వరకు భారీ కసరత్తు చేసింది. జాతీయ పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కలిసి హర్యానా ఎన్నికల్లో పనిచేశారు. కాంగ్రెస్ ఆ స్థాయిలో చేయలేక గెలుపు అవకాశాలు ఉన్నా ఓటమి కొని తెచ్చుకుంది. బీజేపీ కుల సమీకరణాల విషయంలో పగడ్బందీ విధానాలను అవలంబించింది. హర్యానా రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒకే పార్టీ వరుసగా 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. అసలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీనే బలహీనంగా కనిపించింది. దీంతో విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. కానీ చివరికి ఓటమి మిగిలింది. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీలోని వర్గపోరు ఒక కారణం అనే అభిప్రాయం ఉంది. భూపిందర్ సింగ్ శిబిరంలో ఎవరున్నారు? కుమారి సెల్జాకు సన్నిహితులెవరు అనే కోణంలోనే రాజకీయాలు నడిచాయని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థుల్ని హైకమాండ్ అభ్యర్థులుగా కొందరు అభివర్ణించారు. వీటి కారణంగా కాంగ్రెస్ 10కి పైగా స్థానాలను కోల్పోయింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో గెలవడం కంటే సీఎం సీటుపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు అనే వార్తలు వచ్చాయి. అతి విశ్వాసం పనికిరాదని చెప్పడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పడానికి కాంగ్రెస్ ఓటమే కారణమని అంటున్నారు. హర్యానాలో కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు గురించి చర్చలు జరిగాయి. అయితే సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఒక్క హర్యానాలోనే కాదు, దేశంలో పలుచోట్ల ఇదే కారణంతో కాంగ్రెస్కి కుదరడం లేదు. రాష్ట్రాల్లోనే కాదు, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లుగా మలుచుకోలేకపోయింది. మొదటి దఫాలోనే బీజేపీపై వ్యతిరేకత ఉందనే ప్రచారం జరిగింది, కానీ ఫలితాలు అలా రాలేదు. ఇక రెండవ టర్మ్ పూర్తయిన తర్వాత వ్యతిరేకత బాగా ఉందని తెలిసొచ్చింది, కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు వరకు రాలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ వర్గాలు క్యాష్ చేసుకోలేకపోయాయి. ఇప్పుడు మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతతోనే తమపై ఓట్లు వేస్తారు అనుకుంటే 4వసారి కూడా బీజేపీనే గెలుస్తుంది. కాంగ్రెస్ అంతకు మించి ఏదో చేయాల్సిన అవసరాన్ని రాజకీయ పరిస్థితులు ఎత్తి చూపిస్తున్నాయి. ఇక హర్యానా ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాదు, ఈ తీర్పును అంగీకరించలేమంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. కానీ అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజా తీర్పును గౌరవించి ఇక ముందు ఎలా ముందుకు సాగాలని చర్చించి సరైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. లేదంటే ఇవే ఫలితాలు దేశవ్యాప్తంగా రిపీట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.